ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతోన్న వేళ కాంగ్రెస్ అధినాయకత్వం విచిత్ర ఎత్తుగడతో ముందుకు కదులుతోంది. ఏపీలో అధికారం రేసులో ఏమాత్రం లేదని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను నియమించారు. కొద్ది రోజుల క్రితమే షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆమెకు ఏపీ కాంగ్రెస్లో ఏదో ఒక కీలక బాధ్యత అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. మంగళవారం కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. 2 వరుస ఎన్నికల్లో కనీసం బోని కూడా కొట్టలేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అంచనాలేవీ లేవు. ఒక్క సీటైనా గెలుస్తుందని చెప్పడానికి ఆ పార్టీ నాయకత్వమే ధీమా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినాయకత్వం ఒక్కసారిగా గేరు మార్చింది. విజయంపై నమ్మకాలు లేవు కాబట్టి ప్రయోగాలకు ఇదే మంచి సమయం అనుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిలను నియమించింది. షర్మిలను రంగంలోకి దించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చికాకు పెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. షర్మిల చీఫ్గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీలో టికెట్లు రాని మాజీ కాంగ్రెస్ నేతలు తిరిగి కాంగ్రెస్ కు వస్తారన్నది హస్తం నేతల ప్లాన్ గా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు నామమాత్రపు పార్టీలుగానే ఉన్నాయి. బీజేపీ చీఫ్గా మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడంతో 2 జాతీయ పార్టీలకు మహిళలు అధ్యక్షురాళ్లుగా ఉన్న అరుదైన పరిస్థితి కలిగింది. ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్లు కూడా 2 మాజీ ముఖ్యమంత్రుల గారాల పట్టిలే. పురంధేశ్వరి దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయ కాగా, షర్మిల ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను వరుసగా 2 సార్లు అధికారంలోకి తెచ్చిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె. ఇద్దరూ కూడా తమ తమ స్థాయిలో సమర్థులైన నాయకురాళ్లే. ఇద్దరు మంచి వక్తలు కూడా. అందుకు ఈ 2 జాతీయ పార్టీలు ఈ మగువలకు అవకాశం కల్పించి ఉండొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. దగ్గుబాటి పురంధేశ్వరి తన తండ్రి పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లో లేరు. తన తండ్రిని అధికారం నుండి తప్పించిన వైస్రాయ్ ఘటనలో మాత్రం పురంధేశ్వరి దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఉన్నారు. ఎన్టీఆర్ మరణానంతరం కొంత గ్యాప్ తర్వాత నాటి కాంగ్రెస్ నేత వైఎస్ఆర్ పిలుపుతో పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కాంగ్రెస్లో చేరారు. పురంధేశ్వరి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా యూపీఏ ప్రభుత్వంలో చాలా కాలం పాటు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్లో పదవులు అనుభవించిన పురంధేశ్వరి విభజన సమయంలో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీ తరపున 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. కొద్ది నెలల క్రితమే ఆమెను ఏపీ బీజేపీ చీఫ్గా ప్రమోట్ చేసింది నాయకత్వం. ఇక కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిన వైఎస్ షర్మిల కూడా తన తండ్రి రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో లేరు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆమె కనిపించలేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీలు కేసులు పెట్టడంతో ఆయన అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా ఆయన పార్టీ తరపున జగన్ సోదరి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో ఆమె వాగ్దాటిపై ప్రశంసలు కూడా వచ్చాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆమె ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు, ఎలాంటి పదవి చేపట్టలేదు. తన సోదరుడి ప్రభుత్వంలో తనకు ఎలాంటి పదవి రాకపోవటం వల్ల అసంతృప్తితోనే షర్మిల సొంత రాజకీయ పార్టీ పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండింది. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీతో కుదిరిన అవగాహన మేరకు ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉండి కాంగ్రెస్ విజయానికి దోహదపడినందుకు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో ఏపీ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకునే అవకాశాలున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.